హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సెస్సి క్రియేటర్. సో ఈరోజు ఈ వీడియోలో మనం మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ గురించి చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈరోజు నిఫ్టీ 50 అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. ఆ తర్వాత ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ అనేది చూద్దాం. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎస్టర్డే మార్కెట్స్ ఏ విధంగా క్లోజ్ అయ్యో చూసినట్టయితే కనుక సెన్సెక్స్ వచ్చేసరికి 95 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 38,990 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 50 వచ్చేసరికి 7.55 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 11,527 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసరికి 343 పాయింట్స్ అనేది డౌన్ అయ్యి 23,530 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది అనమాట. సో ఎస్టర్డే మార్కెట్స్ ఈ విధంగా క్లోజ్ అయ్యాయి అనమాట. అలాగే ఎస్టర్డే ఎఫ్ఐఎస్ అలాగే డిఏఎస్ డేటా చూసినట్టయితే కనుక ఎఫ్ఐఎస్ వచ్చేసరికి 7.72 క్రోర్స్ వర్త్ గల షేర్స్ని బై చేశారు. డిఏఎస్ వచ్చేసరికి 120.08 క్రోర్స్ వర్త్ గల షేర్స్ని సెల్ చేశారన్నమాట. సో ఎస్టర్డే డేటా కనుక ఎఫ్ఐఎస్ డిఏఎస్ చూసినట్టయితే కనుక వీళ్ళు తక్కువ బయ్యింగ్ అలాగే తక్కువ సెల్లింగ్ అనేది చేశారన్నమాట ప్రీవియస్ డేస్తో కంపేర్ చేసినట్టయితే కనుక. అలాగే నిన్న హై పర్సంటేజ్ డెలివరీ జరిగిన స్టాక్స్ లిస్ట్ కనుక చూసినట్లయితే కనుక పెట్రోనెట్లో 57% డెలివరీ జరిగింది, హెచ్డిఎఫ్సిలో 55% డెలివరీ జరిగింది, మైండ్రీలో 53% డెలివరీ జరిగింది, హిందుస్థాన్ యూనివర్లో 52% డెలివరీ జరిగింది. అలాగే ఇంకొన్ని స్టాక్స్ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు. వీటన్నింటిలో కూడా హై పర్సంటేజ్ డెలివరీ అనేవి ఎస్టర్డే జరిగాయి అనమాట. అండ్ ఇంకో ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్లో డౌ జోన్స్ ఇండెక్స్ వచ్చేసరికి అరౌండ్ 807 పాయింట్స్ అనేది కోల్పోయి 2.78% డౌన్ అయి 28,292 పాయింట్స్ దగ్గర మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఎస్టర్డే యూఎస్ మార్కెట్స్ కానీ ఇంకో అన్ని మార్కెట్స్ కూడా చాలా డౌన్ఫాల్ అయ్యాయి అనమాట. సో అలాగే ఈరోజు మార్నింగ్ సింగపూర్ నిఫ్టీ ఎస్జిఎస్ నిఫ్టీ అరౌండ్ 8 o'clock ఇండియన్ టైం ప్రకారం 106 పాయింట్స్ డౌన్ అయి 11,438 పాయింట్స్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఈరోజు మన ఇండియన్ మార్కెట్ కూడా కింద పడే ఛాన్సెస్ అనేవి హెవీగా ఉన్నాయి. బట్ మార్కెట్ని అబ్జర్వ్ చేసి మాత్రమే ట్రేడ్ చేయండి. ఇవాళ సివియర్ సెల్లింగ్ ప్రెజర్ అనేది ఉండే ఛాన్సెస్ అనేవి ఉండొచ్చు. సో ఈరోజు మార్కెట్ కింద పడే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి మనం నిఫ్టీ 50 యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూద్దాం. నిఫ్టీ 50 యొక్క ఫస్ట్ సపోర్ట్ లెవెల్ కింద మనం 11,495 పాయింట్స్ తీసుకోవచ్చు. బట్ ఎస్జిఎస్ నిఫ్టీ దీనికంటే డౌన్ ట్రేడ్ అవుతుంది కాబట్టి నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కనుక మనం తీసుకున్నట్టయితే కనుక 11,462 పాయింట్స్ అనమాట. ఇది కూడా కింద పడి ఇంకా కిందకి వెళ్తే కనుక 11,380 కూడా మంచి సపోర్ట్ లెవెల్. అలాగే నిఫ్టీ 50 యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక 11,572 పాయింట్స్ అనేది ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద తీసుకోవచ్చు. ఇది క్రాస్ అయ్యి ఇంకా హ్యూజ్గా మార్కెట్ పెరిగినట్టయితే కనుక నెక్స్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 11,617 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ కనుక మనం చూసినట్టయితే కనుక నార్మల్గా నిఫ్టీ అయితే ఒకవేళ క్రాష్ వస్తే బాగా కింద పడుతుంది. బట్ బ్యాంక్ నిఫ్టీ ఒకవేళ క్రాష్ వస్తే సివియర్గా కింద పడే ఛాన్స్ ఉంటాయి. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక బ్యాంక్ నిఫ్టీ ఫస్ట్ సపోర్ట్ లెవెల్ వచ్చేసరికి 23,304 పాయింట్స్ తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యి ఇంకా కూడా కింద పడినట్టయితే కనుక నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ కింద 23,078 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. అలాగే బ్యాంక్ నిఫ్టీ యొక్క రెసిస్టెన్స్ లెవెల్స్ చూసినట్టయితే కనుక ఎస్టర్డే మార్కెట్తో పోల్చుకుంటే బ్యాంక్ నిఫ్టీ యొక్క ఫస్ట్ రెసిస్టెన్స్ లెవెల్ కింద 23,904 పాయింట్స్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ ఇది క్రాస్ అయ్యే మార్కెట్ ఇంకా పైకి వెళ్ళినట్టయితే కనుక 24,277 పాయింట్స్ దగ్గర అనేది తీసుకోవచ్చు అనమాట. సో బ్యాంక్ నిఫ్టీ యొక్క సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ లెవెల్స్ ఈ రోజుకి ఇవి. అండ్ ఈరోజు September 4th క్వార్టర్ రిజల్ట్స్ అనౌన్స్ చేసే కంపెనీస్ లిస్ట్ వచ్చేసరికి నాల్కో, ఫ్యూచర్ రీటైల్, గుడ్ ఇయర్ ఇండియా, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఎన్ఎల్సి ఇండియా, రెప్కో హోమ్ ఫైనాన్స్ అలాగే ఇంకా చాలా కంపెనీస్ కూడా ఈరోజు క్వార్టర్ రిజల్ట్స్ అనేవి అనౌన్స్ చేస్తున్నాయి. ఆ లిస్ట్ అనేది మీరు ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. అలాగే ఈరోజు ఇంటర్డే స్టాక్స్ లిస్ట్ చూసే ముందు మనం రీసెంట్గా ఒక ప్రీమియం వాట్సాప్ గ్రూప్ అనేది స్టార్ట్ చేసాం ఫ్రెండ్స్. ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో డైలీ ఇంటర్డే కాల్స్, ఆప్షన్ కాల్స్, షార్ట్ టర్మ్ కాల్స్ అలాగే లాంగ్ టర్మ్ కాల్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో మీకు కనుక ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుదాం అనుకుంటే కనుక కింద డిస్క్రిప్షన్లో డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. అప్స్టాక్స్ వాళ్ళవి, జీరోదా వాళ్ళవి, ఎలిస్ బ్లూ వాళ్ళవి, ఏంజల్ బ్రోకింగ్ వాళ్ళవి. సో మీరు ఏదైనా ఒక డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేసి నన్ను కనుక కాంటాక్ట్ అయినట్టయితే కనుక మిమ్మల్ని ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 months ఫ్రీ ఎంట్రీ అనేది ఇస్తాను. మీరు కనుక డీమ్యాట్ అకౌంట్ నా నుంచి ఓపెన్ చేసినట్టయితే కనుక, లేదు మీకు ఆల్రెడీ ప్రీ ఎగ్జిస్టింగ్ డీమ్యాట్ అకౌంట్ ఉన్నట్టయితే కనుక 499 per month అనేది పే చేసి కూడా మీరు ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో యాడ్ అది అవ్వచ్చు, జాయిన్ అవ్వచ్చు. సో గుర్తుపెట్టుకోండి, కింద డీమ్యాట్ అకౌంట్ లింక్స్ ఉన్నాయి. ఆ లింక్స్ నుంచి అకౌంట్ ఓపెన్ చేసి నన్ను టెలిగ్రామ్ గ్రూప్లో కాంటాక్ట్ అయితే మిమ్మల్ని ఈ ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో ఫస్ట్ 3 months అనేది ఫ్రీ ఎంట్రీ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈరోజు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్స్ లిస్ట్ చూస్తుంటే కనుక ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జిఎస్ఎఫ్సి. వీళ్ళు మెథనాల్ ప్లాంట్ని రీస్టార్ట్ అనేది చేశారన్నమాట. సో ఇన్స్టాల్ కెపాసిటీ ఆఫ్ 525 million tons డైలీ కూడా ఇస్తుంది. మెథనాల్ ప్లాంట్ని రీస్టార్ట్ అనేది చేశారు జిఎస్ఎఫ్సి వాళ్ళు. సో ఇది మంచి న్యూస్ అనమాట జిఎస్ఎఫ్సికి. సో ఈ స్టాక్ అనేది ఈరోజు పైకి వెళ్ళే ఛాన్స్ అనేవి ఎక్కువ ఉంటాయి. బట్ మార్కెట్ అనేది డౌన్ కనుక ఓపెన్ అయ్యి కింద పడుతున్నట్టయితే మాత్రం బయింగ్ సైడ్కి ఈరోజు వెళ్ళడం మానేయండి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ
గ్రామీణ్. సో ఈ క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ వాళ్ళు 1000 crores వయా ఈక్విటీ ద్వారా ఫండ్ అనేది రేజ్ చేద్దాం అనుకుంటున్నారు. దీనికి బోర్డు అనేది అప్రూవ్ చేసింది అనమాట. సో ఇది క్రెడిట్ యాక్సెస్ గ్రామీణ్ వాళ్ళకి మంచి పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి హిందుస్థాన్ ఏరోనాటిక్స్. సో గవర్నమెంట్ టు సెల్ 5,02,462 ఈక్విటీ షేర్స్ని వాళ్ళ కంపెనీ యొక్క ఎంప్లాయీస్కి 950 రూపీస్ చొప్పున సెల్ చేద్దామని చూస్తున్నాం అనమాట. September 4th నుంచి 9 దాకా ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. సో ఇది కూడా ఏరోనాటిక్స్ లిమిటెడ్కి వాళ్ళ కంపెనీకి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి, వాళ్ళ కంపెనీ ఎంప్లాయీస్కి ప్రొవైడ్ చేస్తుంది కాబట్టి ఇది పాజిటివ్ న్యూసే హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వాళ్ళకి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జిందాల్ స్టీల్ అండ్ పవర్. ఈ దీంట్లో ప్రమోటర్స్ ఎంటిటీ దంతా ఎంటర్ప్రైజెస్ వాళ్ళు 1 crore ప్లెడ్జ్డ్ షేర్స్ అనేవి రిలీజ్ అనేది చేశారన్నమాట. సో August 25th నుంచి August 31st దాకా. సో ఇది పాజిటివ్ న్యూస్ జిందాల్ స్టీల్ అండ్ పవర్కి. అంతేకాకుండా ఇంకో ప్రమోటర్ వచ్చేసరికి గ్లీబ్ ఎంటిటీ గ్లీబ్ ట్రేడింగ్ వాళ్ళు కూడా అరౌండ్ 1.4 lakhs ప్లెడ్జ్డ్ షేర్స్ని రిలీజ్ అనేది చేశారన్నమాట. సో ఎప్పుడైనా సరే ప్లెడ్జ్ అయిన షేర్స్ని ప్రమోటర్స్ కనుక రిలీజ్ చేస్తే అది ఆ కంపెనీకి పాజిటివ్ న్యూస్ అనమాట. సో జిందాల్ స్టీల్ అండ్ పవర్కి ఇది పాజిటివ్ న్యూస్. బట్ మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయ్యి కింద ట్రేడ్ అవుతుంటే పాజిటివ్ న్యూస్ ఉన్న స్టాక్స్లో బయింగ్ సైడ్కి అనేది వెళ్ళకండి. షార్ట్ సెల్లింగ్ సైడ్ ఏదైతే నెగిటివ్లో ఉన్న ఏదైనా స్టాక్స్ ఉన్నట్టయితే కనుక అప్పుడు వాటిని షార్ట్ సెల్లింగ్ చేయండి. లేదు మార్కెట్ కొంచెం ఫ్లాట్గా ఓపెన్ అయ్యి పైకి వెళ్తున్నట్టయితే కనుక అప్పుడు బయింగ్ సైడ్ స్టాక్కి అంటే పాజిటివ్ న్యూస్ ఉన్న స్టాక్కి బయింగ్ సైడ్ అనేది వెళ్ళండి. అలాగే ఇంకొన్ని స్టాక్స్ వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్స్ లిస్ట్ చూసినట్టయితే కనుక అదానీ గ్యాస్లో ICRA వాళ్ళు అంటే వీళ్ళు రేటింగ్ ఇచ్చే కంపెనీ అనమాట. సో వీళ్ళు అప్గ్రేడ్ చేశారన్నమాట. లాంగ్ టర్మ్ ఒక వీళ్ళ రేటింగ్ని AA- అప్గ్రేడ్ అనేది చేశారు. అలాగే రీఅఫర్మ్డ్ షార్ట్ టర్మ్ రేటింగ్ వచ్చేసరికి A1+కి తీసుకొచ్చారు. స్టేబుల్ అవుట్లుక్ ఉందని విత్ స్టేబుల్ అవుట్లుక్. సో అందువల్ల అదానీ గ్యాస్కి ఇది కొంచెం పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి ఇన్ఫోసిస్ వాళ్ళు ప్రొడక్ట్ డిజైన్ అలాగే డెవలప్మెంట్ ఫామ్కి ఎక్వైర్ అనేది చేసుకుంటున్నారు. కొత్త ఇన్నోవేషన్ లైక్ కెలిడియోస్కోప్ ఇన్నోవేషన్ చేయడానికి ఇన్ఫోసిస్ వాళ్ళు కొత్త వాళ్ళని ఎక్వైర్ అనేది చేసుకుంటున్నారు. సో బై అనేది చేస్తున్న ప్రొడక్ట్ డిజైన్ అండ్ డెవలప్మెంట్ ఫామ్ని బై అనేది చేస్తున్నారు. సో ఇది ఇన్ఫోసిస్కి పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే ఉషా మార్టిన్ కంపెనీలో ప్రమోటర్ ఎంటిటీ న్యూట్రల్ పబ్లిషింగ్ హౌస్ వాళ్ళు వాళ్ళ యొక్క స్టేక్ అనేది రైజ్ చేసుకున్నారు. ప్రీవియస్గా 3.08% స్టేక్ అనేది ఉంటే దాన్ని September 2nd అంటే మొన్న 3.25%కి పెంచుకున్నారు. అరౌండ్ 0.18% అనేది పెంచుకున్నారు అనమాట. సో ఉషా మార్టిన్కి ఇది పాజిటివ్ న్యూస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జూబిలెంట్ ఇండస్ట్రీస్. వీళ్ళు Q1 రిజల్ట్స్ అనేవి ఎస్టర్డే పోస్ట్ చేశారు. వీళ్ళు లాస్ వచ్చేసరికి 3.1 crores అనేది చూపించారు. ప్రీవియస్ ఇయర్లో 9.6 crores అనేది ప్రాఫిట్ చూపించారు. సో ఈ క్వార్టర్లో లాస్ అనేది చూపించారు. అలాగే రెవెన్యూ వచ్చేసరికి 94.3 crores చూపించారు. ప్రీవియస్ ఇయర్లో 151.8 crores చూపించారు. సో జూబిలెంట్ ఇండస్ట్రీస్కి ఇది నెగిటివ్ న్యూస్ అనమాట. సో వీళ్ళ క్వార్టర్ రిజల్ట్స్ అనేవి కొంచెం తగ్గాయి. సో క్వార్టర్ రిజల్ట్స్ పాజిటివ్ చూపించకుండా లాస్లో చూపించారు. అంతేకాకుండా రెవెన్యూ కూడా అప్రాక్సిమేట్లీ 60 crores దాకా అరౌండ్ తగ్గిందనమాట. సో ఇది జూబిలెంట్ ఇండస్ట్రీస్కి కొంచెం నెగిటివ్ న్యూస్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వాచ్ లిస్ట్లో యాడ్ చేసుకోవాల్సిన స్టాక్స్ లిస్ట్. అలాగే ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయిన స్టాక్స్ లిస్ట్ కనుక చూసినట్టయితే కనుక NSE ఎక్స్చేంజ్లో టోటల్గా 5 స్టాక్స్ అనేవి బ్యాన్ అయ్యి. ఆ లిస్ట్ వచ్చేసరికి కెనరా బ్యాంక్, ఎస్కాట్స్, ఇండియా బుల్స్ హౌసింగ్ ఫైనాన్స్, వోడాఫోన్ ఐడియా అండ్ పంజాబ్ నేషనల్ బ్యాంక్. ఈ 5 స్టాక్స్ కూడా ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో బ్యాన్ అయ్యాయి అనమాట. మిగతా అన్ని స్టాక్స్ కూడా ఈరోజు ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్లో ట్రేడింగ్ అనేది చేయొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఈ మార్నింగ్ మార్కెట్ అప్డేట్స్ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి అండ్ బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. సో దట్ లేటెస్ట్ వీడియో అప్డేట్స్ అనేవి మీకు వస్తాయన్నమాట. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ ట్రేడింగ్ డే.